హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఆల్రెడీ క్లాస్ 1 అయిపోయింది. ఇప్పుడు విషయానికి వస్తే క్లాస్ 2 అనమాట. క్లాస్ 1లో మనం చెప్పుకున్నటువంటివి ప్రాబ్లమ్స్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ కానీ మనం ఫస్ట్ ఏంటంటే వాటన్నిటిని ఒకసారి చూసుకున్నట్లయితే ఈజీగా సెకండ్ పార్ట్ కానీ థర్డ్ పార్ట్ కానీ ఏదైనా సరే ఈజీగా మనం అవే ప్రాబ్లమ్స్ అవే ఫార్ములాస్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా ఈజీ ప్రొసీజర్లో చాలా స్లోగా అండ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి పర్టికులర్గా అర్థమయ్యే విధంగా మనం ఈ క్లాసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీంతోపాటు మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మన డిస్టిక్లో ఇక్కడ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ వైజ్ తీసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్లో వార్డ్ ఆఫీసర్స్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ పోస్టులు అనేవి రిలీజ్ అవుతాయని నోటిఫికేషన్ వస్తుందని ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి అవి నూతనమైనటువంటి పోస్టులు కాబట్టి ఎప్పుడైనా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే కామన్ సబ్జెక్టుల విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ కానీ మ్యాథ్స్ కానీ ఈ స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ కామన్గా ఎప్పుడు ఉండేవి కాబట్టి వీటిని మీరు తరువుగా చదువుకున్నట్లయితే మీకు ఆ సిలబస్ రావగానే ఆ సిలబస్లో పర్టికులర్ పేపర్ ఒకటే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆ పేపర్ని అప్పుడు చదివేయచ్చు అనమాట ఇన్ టైంలో. కాబట్టి మీరు ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ విషయానికి వస్తే దీంట్లో సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 చూద్దాం. దీంట్లో సెకండ్ పార్ట్లో ప్రాబ్లం నెంబర్ 1 తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఎక్స్ రూపాయలను సంవత్సరానికి 5% ఒక వ్యక్తి ఎక్స్ రూపాయలను సంవత్సరానికి 5% చక్రవడ్డీ చొప్పున 5% చక్రవడ్డీ చొప్పున 5% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు అతనికి వచ్చిన మొత్తం 3 సంవత్సరాలకు అతనికి వచ్చిన మొత్తం 9,261 రూపాయలు. 9,261 రూపాయలు అయినా అతడు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? అయినా అసలు ఎంత అన్నమాట. అసలు ఎంత? ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం అనమాట. ఒక వ్యక్తి ఎక్స్ రూపాయలను సంవత్సరానికి 5% చక్రవడ్డీ చొప్పున మనకి 3 సంవత్సరాలకు అతనికి వచ్చిన మొత్తం 9,261 రూపాయలు అనమాట. అయినా అసలు ఎంత? ఇప్పుడు దాకా మనం కనుక్కున్న ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా చక్రవడ్డీ కనుక్కోమని అడుగుతాడు లేదా మొత్తం కనుక్కోమని అడుగుతాడు అనమాట. ఇప్పుడు విషయానికి వస్తేనేమో మనకి ఆ అసలు ఎంత అని అడిగాడు. మొత్తం ఇచ్చేసాడు వాడే, అసలు మనం కనుక్కోవాలన్నమాట. దీనికోసం చూసినట్లయితే అసలు ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ వాడే ఇచ్చాడు ఎక్స్ ఇంటూ సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి అన్నాడు కాబట్టి 3 సంవత్సరాలకి 3 సార్లు వేసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి చొప్పున. కాబట్టి 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 ఈక్వల్ టు 9261 అనమాట. ఇది మనకి సంవత్సరానికి 5% అన్నాడు కాబట్టి మనం సంవత్సరానికి ఒకసారి కౌంట్ చేసుకునే విధంగా మనం 3 ఇయర్స్ పాటు కౌంట్ చేసినట్లయితే ఎవ్రీ ఇయర్ మనకి 5%. ఫస్ట్ ఇయర్ 5, సెకండ్ ఇయర్ 5, థర్డ్ ఇయర్ 5, మొత్తం 3 ఇయర్స్కి 3 5s are 15 కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఇయర్కి 5 అండ్ సెకండ్ ఇయర్కి 5 అండ్ థర్డ్ ఇయర్కి 5 ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ 520s 521s 521 520s 520 మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 21 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 9261 వస్తుంది. 21 హోల్ క్యూబ్ అనేది 9261 వస్తుంది. మనం ఆల్రెడీ క్యూబ్ రూట్స్ కానీ క్యూబ్స్లో ఆ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి మీకు ఇక్కడ డౌట్ వస్తే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇప్పుడు ఈ 21 ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది ఒకసారి అనమాట. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 20 × 20
400 ఇంటూ 20 అండ్ 8,000 రూపీస్ అనేది మనకి అసలు ప్రైజ్ అనమాట, అసలు పి. ఇప్పుడు అసలు అమౌంట్ ఎంత అంటే మనకి 8,000 రూపాయలు అసలు అమౌంట్ అనమాట. అసలు వాడు వడ్డీకి ఇచ్చింది ఎంత అంటే 8,000 రూపాయలు అనమాట. ఈ విధంగా మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు నీట్గా. మీకు ఏ అర్థం కాకపోయినా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము వాటికి రిప్లై ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 2, 4,000 రూపాయలపై 20% వడ్డీ చొప్పున 4,000 రూపాయలపై 20% చక్రవడ్డీ చొప్పున 4,000 రూపాయలపై 20% చక్రవడ్డీ చొప్పున త్రైమాసికానికి గాను త్రైమాసికంకు ఒకసారి లెక్కించే విధంగా 6 నెలలకు ఎంత వచ్చును? 6 నెలలకు 6 నెలలకు ఎంత వచ్చును? 4,000 రూపీస్ పై అంటే 20% చక్రవడ్డీ చొప్పున త్రైమాసికమునకు ఒకసారి లెక్కించే విధంగా 6 నెలలకు ఎంత వచ్చును? 6 మంత్స్కి టోటల్ అమౌంట్ ఎంత వచ్చును అన్నాడు. దీనికోసం చూసినట్లయితే మనకి ఇచ్చిందేమో 4,000 రూపీస్ అసలు కాబట్టి ఇది పి అనుకుందాం, పి అసలు. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి వచ్చేసి 20% ఇచ్చాడు పర్ ఇయర్కి అనమాట. దీన్ని త్రైమాసికమునకు చేంజ్ చేసినట్లయితే త్రైమాసికము అని వచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని దేంతో డివైడ్ చేయాలంటే మనం 4తో డివైడ్ చేయాలి. ఇక్కడ టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తేనేమో త్రైమాసికము అన్నప్పుడు ఇచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4, 4 5 20, 5% అనమాట. ఇక్కడ 6 నెలలు టైం ఇచ్చాడు. త్రైమాసికానికి ఒకసారి అంటే 6 నెలలని మనం డివైడ్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్గా చేంజ్ చేసుకోవాలి. అంటే 3 మంత్స్కి ఒకసారి కౌంట్ చేసే విధంగా త్రైమాసికం అన్నప్పుడేమో టైంని బై 2 వేయాలి, 2 3 6 అనమాట. ఇక్కడ విషయానికి వస్తే త్రైమాసికము అన్నప్పుడు మనకి ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనేమో ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడో దాన్ని బై 4 చేసినట్లయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అదేవిధంగా టైంని కనుక్కునేటప్పుడేమో దాన్ని 3 డివైడ్ చేసుకోవాలి. 3 డివైడ్ చేసుకున్నట్లయితే మనకి 3 + 3 6 మంత్స్ వచ్చిందనమాట. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇప్పుడు 4,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, 105/100 ఇంటూ 2 టైమ్స్ కాబట్టి 105/100 అనమాట. 105/100 ఇంటూ 105/100 అనమాట. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినట్లయితే 21 టైమ్స్ 20 టైమ్స్ 5 20లు 5 21లు 5 21లు 5 20లు. therefore 0 0 0 0 క్యాన్సిల్, 2 2 4 4 10లు 40. therefore 21 into 21 421, సారీ 21 into 21 441 అనమాట. 441 ఈ 0 ఉంది కాబట్టి ఇంటూ 0 కాబట్టి 10. ఇది మనకి వచ్చేసేసి అసలు టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు 4,410 రూపీస్ టోటల్ అమౌంట్ అనమాట. జస్ట్ ఏం లేదు, మనకి ఇచ్చినటువంటి లెక్కలో త్రైమాసికంగా ఒకసారి లెక్కేస్తున్నాడా, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కేస్తున్నాడా, సంవత్సరానికి ఒకసారి కౌంట్ చేస్తున్నాడా చూసుకున్నట్లయితే ఈజీగా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చేంజ్ చేయొచ్చు. ఆయన టైంని చేంజ్ చేసేసినట్లే ఎన్నిసార్లు వేసుకోవాలో దాన్ని ఇక్కడ బేస్ అయి ఉంటుంది. వాడు అడిగే క్వశ్చన్ ప్రకారం క్వశ్చన్ బేస్ అయి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే 4,410 రూపీస్ మనకి టోటల్ అమౌంట్ అవుతుంది అనమాట. అది టోటల్ అమౌంట్ విషయానికి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 తీసుకున్నట్లయితే 10,000 రూపాయలపై
సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను చక్రవడ్డీ సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున అంట చక్రవడ్డీ సంవత్సరానికి గాను 1 సంవత్సరం 6 నెలలకు సంవత్సరానికి గాను 1 సంవత్సరం 6 నెలలకు 1 సంవత్సరం 6 నెలలకు ఎంత మొత్తం అగును. మనకి ప్రాబ్లం మొత్తం వేరియేషన్ ఏంటంటే త్రైమాసికానికి అడుగుతున్నాడా, అర్ధ సంవత్సరానికి అడుగుతున్నాడా, సంవత్సరానికి అడుగుతున్నారా, అదొక డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఎండింగ్లో మన క్వశ్చన్ అడిగేటప్పుడు అతను ఎన్ని నెలలకు అడుగుతున్నాడు, సంవత్సరానిక 6 నెలలకు అమౌంట్ కనుక్కుంటున్నాడా, లేదా 1.5 year కనుక్కుంటున్నాడా, 5 years కనుక్కుంటున్నాడా. ఇలా మనం వేరియేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్ మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఒక ప్రాబ్లంకి ఒక ప్రాబ్లంకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, ఎనీ 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే వాటి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉందో ఆ దాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే మనం ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్, ఒక సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున మనకి ఏమన్నాడంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కౌంట్ చేయాలంట, 1 సంవత్సరం 6 నెలలకు ఎంత అమౌంట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చేసినట్లయితే 1 సంవత్సరం 6 నెలలు అంటే ఫస్ట్ 1 ఇయర్కి మనకి 10%గా తీసుకుంటాం. నెక్స్ట్ 6 మంత్స్కి ఎంత తీసుకోవాలి, బై 2 కాబట్టి 5%, హాఫ్ కాబట్టి 5% అనమాట. అంటే ఒకసారి ఏమో 10%, ఒకసారి ఏమో 5% తీసుకోవాలి. దేర్ ఫోర్ హియర్ 10,000 అసలు అమౌంట్, ఫస్ట్ ఇయర్కి ఏమో 110/100, సెకండ్ ఇయర్కి ఏమో 5 హాఫ్ మంతే ఉందిగా, అంటే హాఫ్ ఇయరే ఉంది కాబట్టి హాఫ్ తీసుకున్నట్లయితే 105/100. దేర్ ఫోర్ హియర్ 2 zeros క్యాన్సిల్, అగైన్ 0 క్యాన్సిల్, అగైన్ 0 క్యాన్సిల్. దేర్ ఫోర్ 105 × 11 × 10 అనమాట. 105 × 11 అంటే మనకి 155, 105 × 11 అంటే 1155 వస్తుంది. 1155 × 10 ఉంది కాబట్టి × 10 అనమాట, 11550. ఇవి మనకి టోటల్ అమౌంట్ ఎంత అంటే మనకి 11550 అనమాట. ఒకవేళ వాడు మొత్తం అడగకోకుండా ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగినట్లయితే మనం ఏం చేయాలి, ఈ ఉన్నటువంటి అమౌంట్ మొత్తంలో నుంచి మనకు వచ్చిన అమౌంట్లో నుంచి మనకు ఉన్నటువంటి అసలు అమౌంట్ తీసేసినట్లయితే 1,1500 రూపాయలు అనేది మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే వాడు ఏది అడిగినా కనుక్కోవచ్చు మనం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితేనేమో మనకి వచ్చినటువంటి టోటల్ అమౌంట్లో నుంచి మనకు అసలు అమౌంట్ని తీసేసినట్లయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ వాడు మొత్తం అమౌంట్ అడిగినట్లయితే మొత్తం చేసినట్లయితే వచ్చే అమౌంటే మనకి ఇక్కడ కావాల్సినటువంటి టోటల్ అమౌంట్ అనమాట. మొత్తం అమౌంట్ అంటేనేమో 11,550 రూపాయలు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనేమో 1,1550 రూపాయలు లేదా 1,550 రూపాయలు అనమాట. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 3. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 తీసుకున్నట్లయితే ప్రాబ్లం నెంబర్ 4 దీంట్లో 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% చొప్పున 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఇక్కడ 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను సంవత్సరానికి గాను 2 సంవత్సరాల
3 నెలలకు ఎంత వచ్చును? 2 సంవత్సరాల 3 నెలలకు ఎంత వచ్చును? ఇది మనకి ఇచ్చింది. 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 2 సంవత్సరాల 3 నెలలకు ఎంత మొత్తం వచ్చును అన్నాడు. ఇది కనుక సేమ్ ప్రొసీజర్ మనకి మనకి ఇచ్చిందండి. సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున అన్నాడు. మనకి 2 years 3 months అన్నాడు. సంవత్సరానికి ఒకసారి లెక్కేసే విధంగా అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఇయర్కి ఏమో 10%, సెకండ్ ఇయర్కి ఏమో 10%. అగైన్ మనకి ఇక్కడ 3 months మిగిలాయి. ఈ 3 monthsకి ఎలా వేసుకోవాలంటే 3/12, ఇయర్కి 12 months కాబట్టి మనకి ఇచ్చింది 3 నెలలు. 3/12 ఇంటూ మనకి ఇచ్చింది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 3 1 3 4 4 1 4 2 4 5. దేర్ఫోర్ 2.5% అనేది మనకి 3 yearsకి వచ్చేటువంటి 3 monthsకి వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2.5% అనమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి 10,000 రూపీస్ పై ఫస్ట్ ఇయర్కి 110/100, సెకండ్ ఇయర్కి 110/100, నెక్స్ట్ అగైన్ మనకి 3 monthsకి 102.5/100. దేర్ఫోర్ 2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros క్యాన్సిల్, అగైన్ 0 0 క్యాన్సిల్. దేర్ఫోర్ 11 into 11 121 into 102.5. 121 into 102.5 అంటే మనకి ఇది క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తీసేసినట్లయితే బై 10 అవుతుంది, బై 10 అవుతుంది. దేర్ఫోర్ హియర్ మనకి 5 2 10, నెక్స్ట్ అగైన్ మనకి 5 2 10 పోగా 5 2 10, 5 5 25. దేర్ఫోర్ 100 ఇక్కడ విషయానికి వస్తే చేసినట్లయితే 121 into 205 చేస్తే 5 1 5 2 10 1 5 1 5 6 0 0 0 అండ్ అగైన్ 2 1 2 2 4 2 1 2. దేర్ఫోర్ 5 0 8 4 2 హోల్ బై మనకి 2 ఉంది కాబట్టి 2 1 2 2 2 4 0 2 4 2 5 10. మనకి వచ్చే అమౌంట్ ఎంత అంటే 12,402 రూపాయలు. ఎగ్జాక్ట్ అంటే పాయింట్లో పెట్టుకోవాలి. ఇది మనకి వచ్చేటువంటి టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ విషయానికి వస్తే టోటల్ అమౌంట్ ఎంత అంటే 12,402 రూపాయలు మనకి టోటల్ అమౌంట్ అనమాట. ఒకవేళ వాడు చక్రవడ్డీ మాత్రమే చెప్పమని అడిగితే మాత్రం ఈ 10,000 తీసేసినట్లయితే 2,402 రూపాయలు అనేది మనకి చక్రవడ్డీగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది చక్రవడ్డీ అనమాట. ఇది మనకి ఫోర్త్ ప్రాబ్లం నెంబర్ 4 అనమాట. నెక్స్ట్ వన్ మ్యాథ్స్ ఎప్పుడైనా సరే ఈజీగా గుర్తుండాలంటే మనం ఫాస్ట్గా మ్యాథ్స్ అంటే చాప్టర్స్ వైజ్గా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మ్యాథ్స్ రాదనమాట. మనం ఏదైనా సరే 1 వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం టార్గెట్ పెట్టుకొని ఒక 1 వీక్ టైం తీసుకున్నట్లయితే ఒక 1 వీక్లో ఒక 1 వీక్ తీసుకొని ఆ 1 వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మండే టు సాటర్డే అని తీసుకున్నాం. మండే టు సాటర్డే మధ్యకాలంలో మనం ఒక 3 chapters చేసాం అనుకుందాం. 3 chapters చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ సండే కానీ అగైన్ మనకి ఒకవేళ అవసరమైతే 2 days అయినా సరే మండే కానీ ఈ మండేల్లో మనం ఏంటంటే మళ్ళీ ఈ 3 chaptersని రివిజన్ చేయాలి. రివిజన్ చేసినట్లయితే మనకి కొంత నాలెడ్జ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ మీద. అంటే మర్చిపోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఆల్సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ ఒక 3 chapters చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 days గ్యాప్ తీసుకొని ఆ 2 daysలో మనం ఏం చేయాలంటే ఈ 6 topicsని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. రివిజన్ అంటే మనకి ఏంటంటే 1 or 2 అంటే ఫస్ట్ టైం కొంచెం రివిజన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సెకండ్ అండ్ థర్డ్ టైం విషయానికి వస్తే వితిన్ ఒక్కొక్క చాప్టర్ మనకి ఒక 1 or 1.5 hours మనం బ్రీఫ్గా అలా ఎక్స్ప్లెయిన్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే మ్యాథ్స్ని ఎప్పుడైనా సరే ఒకేసారి కంటిన్యూగా మనం ఒక 20 or 10
టాపిక్స్ చేసినట్లయితే స్టార్టింగ్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్ అనేవి మర్చిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఎప్పటికప్పుడు రివిజన్ ఎవ్రీ వీక్ మనకి ఒకసారి మామూలుగా ఒక టాపిక్ని చూస్తూ ఉండాలన్నమాట. ఎవరికైనా సరే ఎంత ప్రాక్టీస్ చేసే వాళ్ళకైనా సరే ఒక 2 months ఎవరైనా ఒక వ్యక్తి కొన్ని టాపిక్స్ అనేవి మనం ఇట్లా చూడకపోతే అవి కంపల్సరీ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ప్రొసీజర్ ప్రకారం. ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఏంది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంది, ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్లో మనకి ఎన్ని మెథడ్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఎలా నేర్చుకుంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలం అంటే ప్రూవ్ చేయగలం అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి మ్యాథ్స్ అనేది ఈజీగా మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీంట్లో విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 5 తీసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 5 తీసుకున్నట్లయితే 10,000 రూపాయలపై సంవత్సరానికి 20%, 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున త్రైమాసికానికి గాను మనకి 4 నెలలకు ఎంత వచ్చును, 4 నెలలకు ఎంత వచ్చును 10,000 రూపాయలపై అంటే సంవత్సరానికి మనకి 10% వడ్డీ రేటు చొప్పున 10 or 20 or ఏదైనా తీసుకోవచ్చు, 4 నెలలకు ఎంత మొత్తం వచ్చును అన్నాడు. దీన్ని ఇక్కడ మనం కొంచెం చేంజ్ చేసేసి ఇక్కడ మనం దీన్ని 24% అనుకుందాం. 24% అనుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం 24% తీసుకున్నాం. అంటే పాయింట్స్లో రాకోకుండా ఉండడం కోసం మీకు ఫుల్ క్లారిటీ కోసం అనమాట ఈ విధంగా తీసుకున్నాం. 10% 10,000 రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున త్రైమాసికానికి గాను అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి కౌంట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితేనేమో by 4 చేయాలి. అండ్ 4 నెలలకు ఎంత వచ్చును అన్నాడు. 4 నెలలకు ఎంత వచ్చును అన్నాడు. కాబట్టి ఫస్ట్ విషయానికి వస్తే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24 త్రైమాసికానికి గాను అన్నాడు. త్రైమాసికం అంటే మనం 24/4 వేసుకోవాలి. 4 × 24 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6%. మనకి ఎన్ని నెలలు ఇచ్చాడు, 4 నెలలు ఇచ్చాడు. 4 నెలలను మనం త్రైమాసికానికి గాను చేంజ్ చేసుకున్నట్లయితే 3 months + 1 month. ఈ 3 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ 3 months అనే దానికి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 1 monthకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం 1/12 × 24 12 ఒకట్లు 12 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 3కి 6 అయితే 1కి ఎంత అంటే 2 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ హియర్ 10,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎంత తీసుకోవాలి ఇప్పుడు 106/100 ఇంటూ 102/100. దేర్ఫోర్ 2020కి 2020 క్యాన్సిల్ అనమాట. మనకి 106 ఇంటూ 102 చేసినట్లయితే మనకి 10812 మనకి టోటల్ అమౌంట్ అనమాట. టోటల్ అమౌంట్ ఎంత అంటే 10,812 రూపాయలు మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోని అడిగినట్లయితే దీంట్లో నుంచి 10,000 మైనస్ చేసినట్లయితే 812 రూపాయలు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ బేస్లో ఉంటాయన్నమాట. క్వశ్చన్స్ మనకి త్రైమాసికానికని అడగడం, లేదా అర్ధ సంవత్సరానికని అడగడం, లేదా నెలకు ఒకసారి కౌంట్ చేయమని అడగడం, ఈ విధంగా అడిగి ఇక్కడ టైంను మాత్రం మనకి మంత్ల్లో ఇయర్ అండ్ మంత్ కాంబినేషన్లో ఉన్నటువంటి వాటిలో ఇవ్వడం జరుగుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ విధంగా అడుగుతాడు. బట్ మీరు ఏంటంటే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చేంజ్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జస్ట్ 20 secondsలోనే మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్గా అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీ. మనం దృష్టి పెట్టి ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సింపుల్గా అర్థమైపోద్ది అనమాట ఈ ప్రాబ్లమ్స్. కేవలం 2 స్టెప్పులు. ఏ ప్రాబ్లంలో అయినా సరే మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో మ్యాక్సిమం ఫార్ములాని యూజ్ చేయలేదు అనమాట. ఫార్ములాని యూజ్ చేయకోకుండా ఎక్కడో రేర్గా
ఫార్ములాని యూజ్ చేయాల్సి వస్తుంది. అది ఎక్కడంటే వాయిదా పద్ధతిలో కానీ లేదా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క కాంబినేషన్లో కానీ మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. మిగతా ఎక్కడా కూడా అవసరం లేదు పర్టికులర్గా అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 6 తీసుకుంటే ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం చక్రవడ్డీ మరియు బారు వడ్డీల భేదం ఎంత అన్నాడంటే 2 సంవత్సరాలకు 610 రూపీస్ అన్నాడు. 610 రూపాయలు ఇచ్చాడు. చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 2 సంవత్సరాలకు 610 రూపాయలు ఇచ్చాడు. అయినా అసలు ఎంత? అసలు అడిగాడు నేను. అసలు ఎంత అన్నాడు. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం ఫస్ట్ క్లాస్లోనే. వీటి ప్రాబ్లమ్స్లో వచ్చేటువంటి ఫార్ములాస్ ఏవి ఉన్నాయో వాటిని బేస్ చేసుకున్నట్లయితే 2 సంవత్సరాలకు అడిగినప్పుడు ఒక ఫార్ములా చెప్పుకున్నాం, అండ్ 3 ఇయర్స్కి డిఫరెన్స్ అడిగినప్పుడు ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఫస్ట్ 2 ఇయర్స్ తీసుకున్నట్లయితే వేర్ S = D × 100/R హోల్ స్క్వేర్. ఇది మనకి వచ్చేసేసి 2 ఇయర్స్కి అడిగినప్పుడు మనకి కావాల్సినటువంటి ఫార్ములా విషయానికి వస్తే వేర్ S = D × 100/R హోల్ స్క్వేర్ అనేది మనకి ఈ 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు మనకి యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా అనమాట. దేనికి ఎప్పుడంటే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం అని అడిగినప్పుడు ఇది యూజ్ చేయాలి. దేర్ఫోర్ S = డిఫరెన్స్ వాడే ఇచ్చాడు కాబట్టి 610 × 100/, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడంటే 10% హోల్ స్క్వేర్. 0 0 క్యాన్సిల్. దేర్ఫోర్ హియర్ 610 × ఇక్కడ 10 10 100 కాబట్టి 100. దేర్ఫోర్ 61,000. 61,000 అనేది ఇక్కడ మనకి కావాల్సినటువంటి ప్రైజ్ అనమాట. మనకి కావాల్సిన అమౌంట్ ఎంత అంటే అసలు అమౌంట్ ఎంత అంటే 61,000 అనమాట. జస్ట్ మనం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్లో కేవలం ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే చాలు, సబ్స్టిట్యూట్ చేయటమే. వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈజీగా మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే ఒక ఫార్ములాని మనం బై హార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అదేంటంటే వేర్ S = D × 100/R హోల్ స్క్వేర్ అనేది ఏవైనా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య డిఫరెన్స్ అనేది 2 ఇయర్స్ అడిగినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా అనమాట. ఇది ఒకటి బై హార్ట్ చేయాలి కంపల్సరీ. అండ్ ప్రాబ్లమ్ని మనం పర్ఫెక్ట్గా క్లియర్ కట్గా చదువుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం అన్ని ఎంత నీట్గా మనం క్లారిటీగా చదువుతామో సింపుల్గా మనకి ఆన్సర్ అనేది అంత ఎగ్జాక్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7. 15,000 రూపాయలపై 2 సంవత్సరాల్లో 15,000 రూపాయలపై 2 సంవత్సరాల్లో కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ లలో భేదం ఇక్కడ ఏమన్నాడంటే 2 సంవత్సరాలు సేమ్ ఇచ్చాడు. కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో మధ్య భేదం అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 96 రూపాయలు. అయితే అసలు అమౌంట్ ఇచ్చాడు, 2 ఇయర్స్ ఇచ్చాడు, 96 రూపీస్ భేదం ఇచ్చాడు. అయినా వడ్డీ రేటు ఎంత? అయితే
సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఇప్పుడు మనం సేమ్ ప్రొసీజర్లో వేర్ ఎస్ ఈక్వల్ టు డి ఇంటూ 100/r హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఎస్ అంటేనేమో మనకి ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాడు ఎస్ అనమాట 15,000 రూపాయలు, వేర్ డి అనేది 96 రూపీస్ ఇచ్చాడు, 100/r హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఈ 96ని మనం ఇటు సైడ్ తెద్దాం, 96. నెక్స్ట్ విషయానికి వస్తే లేకపోతే ఈ 96 ఇంతే ఉంచుకుందాం, హియర్ 96. ఇలా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఆర్ స్క్వేర్ని ఇటు ఈ 1500 ఇటు చేంజ్ చేద్దాం. దేర్ ఫోర్ హియర్ మనం ఆర్ స్క్వేర్ ఇటు తెచ్చుకుంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 96 ఇంటూ 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 బై ఈ 1500 కిందికి వస్తే 15,000 ఇక్కడ. దేర్ ఫోర్ హియర్ సింపుల్గా ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 2 zeros కి 2 zeros, ఈ 2 zeros కి 2 zeros, ఈ 0కి 0, 5 రెళ్ళు 5 మూళ్ళు అనమాట, 3 ఒకట్లు 3 మూళ్ళు 3 రెళ్ళు. దేర్ ఫోర్ హియర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 32 ఇంటూ 2 64, 32 ఇంటూ 2 64 అనమాట. దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు √64 అంటే 864, 8%. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇప్పుడు మనకి 8% అనమాట. ఇన్ని స్టెప్పులు కూడా మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నా, లేకపోతే డైరెక్ట్గా ఒకే స్టెప్పులో క్యాలిక్యులేషన్ చేసేసి సింపుల్గా 2 స్టెప్పుల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఏంటంటే మీకు క్లారిటీగా ఎలా వచ్చిందో అర్థం కావడం కోసం ఒక 2 స్టెప్పులు పెంచి నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి వేర్ ఎస్ ఈక్వల్ టు డి ఇంటూ 100/r హోల్ స్క్వేర్ అనేది మనకి 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ కనుక్కోని ఎప్పుడైనా అడిగితే, లేదా డిఫరెన్స్ వాడే ఇచ్చి అసలు అమౌంట్ కనుక్కోవడం కానీ లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కానీ అడిగినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే ఇదనమాట. ఇది మనకి ఈ క్లాస్ వరకు 2 ఇయర్స్ వరకు డిఫరెన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ 3 ఇయర్స్, ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లాస్ నెంబర్ 3 ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి క్లాస్ నెంబర్ 3లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఆల్సో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట కామెంట్ రూపంలోనే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.